ఈ దివ్య దృష్టి, ఈ పుష్పక విమానాలు ఇవన్నీ అప్పట్లోనే జెప్పారు గదా! నిజంగా ఉండేవా? ఇప్పుడు అంటే ఇప్పుడు జూమ్ కాల్‌లో జూస్తున్నాం. అప్పుడు ఇలా ఇలా అని ఒక నీళ్ళలో గూడా చూసేవాళ్ళు వాళ్ళు. ఆహ్, అంటారు చూడండి. నిప్పు లేనిదే పొగ రాదంటారు. పొగరాదు. ఓకే. సరే మనం ఊహనే అనుకుందాం. ఆ! ఊహని అనుకోని గాలిలో ఎగరవచ్చు అనేటువంటి జ్ఞానం మనకు కలిగిందనుకుందాం. అవును. ఏ ఊహ లేకుండా ఎట్లా కలిగిద్ది మనకి? కరెక్ట్. సరే ఏదో ఒకటి అక్కడ జరిగింది కాబట్టి దానికి అన్వయం చేసుకున్నాం. రెక్కల గుర్రం అని విన్నాం. నిజంగానే గుర్రాలు రెక్కలుండేటివా? అనేటువంటి ఆలోచనొస్తే లేనిది అయితే కొత్తగా మనం సృష్టించలేము. సృష్టించినా ఎక్కువ కాలం అది మనుగడలో ఉండదు. సో, ఇవన్నీ ఉన్నాయి. పుష్పక విమానంపై రావణుడు వెళ్ళాడు అనేటువంటి విషయాన్ని విన్నాం. ఊహ మనకుంది. ఆ తర్వాత ఏమైంది కాలక్రమంలో సరే ఆ విమానాలు వస్తూనే ఇప్పుడు సంచరిస్తూనే ఉన్నారు. అంతా చూస్తూనే ఉన్నాం. ఆ తర్వాత ఇంకేమడిగారు మీరు? అదే దివ్య దృష్టి. దివ్య దృష్టి విషయానికొస్తే ఇక్కడే కూర్చొని మనం ఎక్కడో విదేశాల్లో ఉన్నటువంటి వాడికి ముఖాముఖిగా మాట్లాడగలుగుతున్నాం. అవును. సో, ఇట్లా చేయవచ్చు అనేటువంటి ఒక ఆలోచన ఉంటుంది కదా! అది ఎక్కడ అవును. ప్రారంభమైంది? ఇప్పుడు నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు నేనేం చెప్తానంటే, నాకెక్కడో ఉన్నటువంటి వాడి ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయింది. నేను వాడు ఒక చిన్నపాటి ఒక మెసేజ్‌ని ట్రాన్స్‌ఫర్ చేసుకోగలిగాము అని చెప్పారు. మన ఋషులు ఏం చెప్పారంటే, భగవంతుని ద్వారా వచ్చేటువంటి మెసేజ్‌ని మిమ్మల్ని పాస్ చేశాను, మీకు పాస్ చేశానని చెప్తారు. అంటే ఒక ఊహ ఇక్కడ దానికి అక్కడ బీజం అంకురం పడింది. సో, దానికి కారణం ఏంటి? ఎలా వెలిగి ఏ నెట్వర్క్ ఎస్టాబ్లిష్ చేస్తే అది సాధ్యపడింది. అది. సో, దివ్య దృష్టి అని మన వాళ్ళన్నారు. ఇప్పుడు అనుకున్నటువంటి సులభంగా సాధ్యపడే విషయం కాదు. అవును. సరే ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ ప్రకారంగా చూసినా సముద్ర గర్భంలో నుంచి వైర్లు వేసి ఆ టెక్నాలజీ ఎస్టాబ్లిష్ చేశారు. అవును. కంటికి కనిపిస్తుందంటే కనిపించదు. సరే ఇప్పుడు ఎవరికి అవగాహన లేనటువంటి వాడికి తీసుకొచ్చి నేను ఎక్కడ ఉన్నటువంటి మీ వాడు చూస్తే వాడికి ఆశ్చర్యం అనిపించవచ్చు అంతే. తాత్కాలికంగా. అవును. సరే ఈ కనెక్షన్ ఎట్లా ఎస్టాబ్లిష్ చేశారంటే దాని వెనుక అనేక శ్రమాలు ఉన్నాయి. ఎంతో సాధన చేస్తే కానీ సాధ్యపడలేదు ఈ టెక్నాలజీ కూడా. సో అటువంటి ఈ టెక్నాలజీకి ఇంత శ్రమ లేకుండా మనం ఎట్లయితే శ్రమ లేకుండా అది సాధ్యపడదో అట్లాగా దివ్య దృష్టి అనేది కఠోరమైన దీక్ష తపస్సులు చేస్తే వచ్చినటువంటి ఫలితం అది. అందుచేత ఆ భగవంతుని ద్వారా వచ్చేటువంటి సృష్టి రహస్యాల్ని ముందుగానే గుర్తించి చెప్పినటువంటి వారు మన పూర్వీకులు. దైవం ఉనికి గురించి దాన్ని చాలా అద్భుతంగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా బాగా నచ్చింది నాకు. రైట్. ఇప్పుడు జ్యోతిష్యం అంటే మానవ సంబంధాలు వీటికి సంబంధించి కొన్ని అడుగుతాను మిమ్మల్ని. రైట్. ఫస్ట్ అడగాల్సిందంటే బ్యాడ్ టైం. ప్రతి ఒక్కరికి ఇదో సమస్య. బ్యాడ్ టైం స్టార్ట్ అయింది అంటారు. ఏంటి అసలు ఆ బ్యాడ్ టైం అంటే? బ్యాడ్ టైం అంటే వారి 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 భావనలో చెప్తాను. వారికి ఏదో ప్రతికూలం జరిగితే బ్యాడ్ టైం. అవును. అది ఏదైనా కావచ్చు. బాగా బాగా లోతుగా కరెక్ట్ ఆలోచన చేస్తే నాకు ఇది అవసరము, నేను పొందలేకపోయాను, నాకు బ్యాడ్ టైం అనుకుంటాను. అవును. ఆ ధర్మమా కాదా పక్కన పెట్టండి. అవును. ఇప్పుడు iPhone 17 మార్కెట్లోకి వచ్చింది. నేను కొందాం అనుకున్నాను, బెడ్డింగ్ వేసాను అనుకున్నాను. లేదా ఫస్ట్ ఒక 10 స్టాక్ ఉన్న ఒక షాప్కి వెళ్ళాను, నేను 11 వాడయ్యాను, నాకు రాలేదు, నాకు బ్యాడ్ టైం నడుస్తుంది అనుకుంటాను. నేను ధర్మానికి బ్యాడ్ టైంకి చాలా తేడా ఉంటుందని గుర్తుపెట్టుకోండి. మనకి కామ్యం తీరకపోతే బ్యాడ్ టైం అనుకుంటాం. అది కామ్యం తీరింది అనుకుందాం. సరే 2 లక్షలు రావాల్సిన ఫోన్ 3 లక్షలు పెట్టి కొనుక్కున్నాను అనుకోండి, నాకు గుడ్ టైం నడుస్తుంది కాబట్టి 10 రూపాయలు ఎక్కువ పెట్టిన కొనుక్కోగలిగా అని చెప్పి చొక్కాగా వేస్తాడు. అంటే బ్యాడ్ టైం అంటే అర్థం చేసుకునేటువంటి విధానంలో మార్పు రావాలి అంటాను నేను. బ్యాడ్ టైం అంటే ఏంటంటే కొన్ని సందర్భాల్లో చెప్పాలంటే ఇంకా లోతుగా ఈ శాస్త్రపరమైనటువంటి విషయాన్ని చెప్పాలంటే మనం చేసినటువంటి దుష్కర్మలు ఫలితాన్ని ఇచ్చేటువంటి సమయం అని చెప్పాలి. దుష్కర్మలు చేశాను అంటారు చూడండి, నవ్వుకుంటూ చేసేటువంటి పనికి ఏడ్చుకుంటూ అనుభవిస్తామంట. సో మనం శరీరంగా బలంగా ఉన్నాం, ఆర్థికంగా ఉన్నాం, అన్నీ బాగున్నప్పుడు చేసినటువంటి కొన్ని దుష్కర్మలు ఉంటాయి. శరీరం బలహీనపడినప్పుడు అవి మనం ప్రతిఫలాన్ని చేస్తూ ఉంటాయి. అది సరిగ్గా చెప్పాలంటే బ్యాడ్ టైం అని చెప్పవచ్చు. మనం చేసినటువంటి దుష్కర్మల్ని దుష్ఫలితాన్ని అనుభవించేటువంటి సమయం అని చెప్పుకోవచ్చు. కానీ ఇంకా తత్వపరంగా చెప్పాలంటే ఒక రకంగా ఆ కర్మను తొలగించుకుంటున్నాం కాబట్టి అది కూడా మంచి సమయం అని చెప్పుకోవాలి. బ్యాడ్ టైం అనే విషయమే లేదు ఇక్కడ. మనం అనుకోవడంలో బ్యాడ్ ఉంది. చాలా మంది జాతకాలు చెప్తుంటారు కదా, మీలాంటి వాళ్ళు చెప్పినప్పుడు మీకు పిల్లల యోగం లేదు అంటారు. జాతకంలో మీకైతే పిల్లల యోగం లేదంటారు. ఇక నిజంగా పిల్లలు పుట్టరాగే వాళ్ళకి మనము సంతానం ఏ విధంగా కలుగుతుందని శాస్త్రం ఏం చెప్తారంటే, రుణం ఉంటేనే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, రుణం ఉంటేనే వాళ్ళ గర్భంలో మనం జన్మిస్తాము. అవును. రుణం ఉంటేనే వారి గర్భంలో మనం జన్మిస్తాము. ఆ రుణం తీర్చుకునేంత వరకు ఆ శరీరంతో ఉంటాము, ఆ సంబంధం కలిగి ఉంటాము, ఆ బాండింగ్ అని చెప్తుంటాం. జాతకంలో సంతానం కలగకపోవడం గల కారణాలు ఏమిటి చూడాలి ఫస్ట్. నిజంగా సంతాన యోగం లేదా? పూర్వకాలంలో 1000లో ఒకరో ఇద్దరో ఉండేవారు, వారు సంతానం కలగకపోయేది, ఏ ప్రయత్నం చేసినా కలగకపోయేది, రుణం ఉండకపోయేది. ఒక రకంగా చెప్పాలంటే తత్వం తెలిసిన వాళ్ళని చెప్తారంటే జన్మరాహిత్యమయ్యా, ఎవరితో రుణం లేదు కాబట్టి నువ్వు మోక్ష సాధనకి అవకాశం ఉందని చెప్తారు. కానీ ఈ కలియుగంలో ఇవి ఇప్పుడు ఒక రకంగా చూసేటువంటి సందర్భం వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా సంతానవంతులు ఉండాలి, వంశాభివృద్ధి కావాలంటే ప్రతి ఒక్కరు కోరుకునేటువంటి సహజంగా ఉంటుంది. అసలు జాతకంలో
ఈ మధ్య గమనించినటువంటి విషయాలు ఏంటంటే చాలా మటుకి జాతకంలో సంతాన యోగాలు ఉంటున్నాయి కానీ సమయంకి రావట్లేదు. జాతకంలో యోగాలు సరే ఇప్పటికి కూడా అదే ఉంటుంది. 1000 మందికి ఒకరికో పూర్తి యోగం లేకుండా ఉంటారేమో. అది ఇరువురు జాతకంలో ఉండాలి దంపతులకి. వీరికి వంశాభివృద్ధి లేనటువంటి వాడే ఉండాలి, అటువంటి కర్మలు ఉన్నటువంటి వాడే ధర్మపత్నిగా వీడికి రావాలి. సో అవి రెండు మ్యాచ్ అయినప్పుడు పూర్తిగా సంతానం రాదేమో, సంతానం కలగదేమో అని చెప్పుకోవచ్చు. కానీ ఈ మధ్య చూస్తున్నటువంటి విషయాలు ఏమిటంటే సంతాన యోగాలు ఉంటున్నాయి కానీ సరైన సమయంలో సంతానం కలగట్లేదు ఒకటి, రెండోది కలిగినా నిలవట్లేదు ఒకటి, గర్భంలో పడిన 2-3 మాసాలకి ఏదో కారణం చేత అవ్వడం కావచ్చు. ఇటువంటివన్నీ జరిగేటివి ఎక్కువ జాతకాల్లో పరిశీలన చేస్తున్నాము. పాపగ్రహ ప్రభావం పెరిగినప్పుడు జాతకంలో పంచమ భావం బట్టి సౌభాగ్యము పుత్రము జాతకంలో పంచమ భావం బట్టి సంతానాన్ని మనం నిర్ణయిస్తాం. ఆ పంచమ భావాధిపతి బలంగా ఉన్నాడు, దానికి అధిపతి ఎవరు? బృహస్పతి, గురువు అని చెప్పాం. గురువు ఉంటే శుభకార్యాలు చేయించగలుగుతాడు, వంశాభివృద్ధి కలుగజేయగలుగుతాడు. సో అటువంటి సందర్భంలో ఒకవేళ జాతకంలో పంచమ భావం ఇరువురికి బలహీనపడి ఒకవేళ లాభస్థానం బలంగా లేకపోతే ద్వితీయ స్థానం బలంగా లేకపోతే కొన్ని కాంబినేషన్ చూసినప్పుడు సంతానంతో వీరు బాండింగ్ లేకపోతే సంతాన యోగాలు ఉండకపోవచ్చు. కానీ ఒకవేళ ఇటువంటి సందర్భాల్లో వితండవాడు అడుగుతుంటారు, సంతానం కలగకపోతే తీసుకొచ్చి పెంచుకుంటే మా సంతానమే కదా అంటే, నిజంగానే అనుభవించే యోగం లేనప్పుడు ఏమవుతుందంటే తాత్కాలిక వాడికి నీకేదో రుణం ఉండొచ్చు, ఆ రుణం చేత 6 సంవత్సరాలు 10 సంవత్సరాలతో ఉండొచ్చు, ఆ తర్వాత చదువుకొని విదేశాలకు వాడు వెళ్ళిపోతాడు, నీ కర్మలను ఇక్కడ అధోగతి. ఎందుకు చేత అంటే తల్లిదండ్రులకు ఎప్పుడు ఉండమంటున్నారంటే కర్మలు చేసే సమయాన్ని కనీసం నువ్వు సేవ చేస్తూ ఉండవయ్యా అని చెప్తారు శాస్త్రంలో. కానీ ఈ కాలక్రమంలో ఏమవుతుంది, సంతానం ఉన్నటువంటి వాడు కూడా ఏ సమయంలో తల్లికి తండ్రికి వీళ్ళు అవసరమో, కొడుకు కోడలు అవసరమో ఆ సమయంలో ఎక్కడో విదేశాల్లో ఉంటున్నారు. దానివల్ల సంతానం పొంది లాభం ఏమిటి అని శాస్త్రం తెలిసినటువంటి వాళ్ళు చెప్తారు. కాబట్టి ఒకవేళ జాతకంలో సంతాన యోగాలు లేకపోతే అనేక ప్రాయశ్చిత్తాల ద్వారా ఎందుకు ఆలస్యం అవుతుంది, దానికి గల కారణం ఏమిటి, ఎటువంటి పరిహారాలు చేస్తే ఎటువంటి దుష్కర్మల్ని అంటే ఉన్నటువంటి దుష్కర్మల్ని ఎటువంటి సత్కర్మల వల్ల బ్యాలెన్స్ చేయగలుగుతాము. అది జపం ద్వారా కావచ్చు, దానం ద్వారా కావచ్చు, మనం ఉండేటువంటి లైఫ్ స్టైల్ని మార్చుకునే విధానం కావచ్చు. ఇవన్నీ చేసినప్పుడు పూజలు, జపాలు, హోమాలు ఇవన్నీ ఒక పద్ధతి ప్రకారంగా శాస్త్రీయంగా చేసినట్లయితే యోగాలు తప్పకుండా లభిస్తాయి. ఫస్ట్ గమనించాల్సిన విషయం అంటే యోగం ఉందా లేదా, లేకపోతే లేకపోనికి గల కారణాలు ఏంటి, ఒకవేళ ఉంటే ఎప్పుడు వస్తాయి, ఆలస్యం గల కారణమే లోతుగా పరిశీలన చేసినప్పుడు ఒక అవగాహనకు వచ్చి మనం చెప్పగలుగుతాం. మన జాతకం కుటుంబ సభ్యుల జాతకంతో ముడిపడి ఉంటుందా? సందేహమే లేదు దాంట్లో. బాగా గమనించండి, దీంట్లో కర్మని నేను ప్రతిదానికి కర్మని అన్వయం చేస్తున్నాను అనుకోవద్దు మీరు, కానీ జ్యోతిష్యానికి కర్మకు ఉన్నటువంటి సంబంధం అటువంటి. జాతకంలో మనం వింటుంటాం, ప్రాక్టికల్ విషయాలు చెప్తా కొన్ని లౌకిక విషయాలు. నా కొడుకు పుట్టగానే బాగా కలిసి వచ్చిందండి, కూతురు పుట్టగానే కలిసి వచ్చింది, ఇవి విన్న విషయాలే. మా పాప పుట్టగానే కలిసి వచ్చింది, అప్పటి నుంచి రాజభవన్ నిర్మాణం చేయగలిగాను, నా వృత్తిలో బాగున్నా అని చెప్పేసి చాలా మంది పెళ్లిళ్ళకి వెళ్తే వింటుంటాం. పంతులు గారు నేను మా అమ్మాయి పెళ్లి చేస్తాను, ఇప్పుడు బాధ చేస్తుంది, నాకు చేయవలసింది తప్పదు, కానీ అమ్మాయి పుడితే నాకు బాగా కలిసి వచ్చిందండి, అంతకుముందు దరిద్రం అనుభవించాను, ఇప్పుడు ఐశ్వర్యవంతుని అయ్యాను, ఇదంతా మా అమ్మాయి పెట్టి భిక్ష అనుకుంటాను. ఎందుచేత అంటే మనకు రుణాలు ఉంటాయి అని చెప్తున్నాం. ఈ రుణం వల్లనే పుత్రికలు పుత్రులు అంతా జన్మవిస్తుంటారు. దీనికి సంబంధం ఏంటంటే ఒకవేళ పుత్రిక చేసినటువంటి ఇప్పుడు కొంత రుణం ఉంది, ఆ రుణం ఉంది, ఈ ఇంట్లో జన్మించాలి, కానీ వాళ్ళ దాంట్లో చేసినటువంటి పుణ్యం ఎక్కువ ఉంది, వీరెక్కడో పుణ్యకర్మ అది సింక్రనైజ్ అయినప్పుడు ధనవంతుని ఇంట్లో అమ్మాయి పుట్టాలి అని ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఆ ఇంట్లో ఉద్భవించినప్పుడు ఆ తండ్రికి కలిసి వస్తుంది. కలిసి వస్తుందంటే ఏదో ఒకే రాత్రి ఏదో డబ్బులు సంపాదించి ఓవర్ నైట్ స్టార్ అయిపోడు, ఓవర్ నైట్ డబ్బులు ఏం చేస్తాను, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, బుద్ధి కర్మానుసారిని అన్నారు, బుద్ధి మారుస్తుంది, వాడికి ఆలోచన రావచ్చు. ఇప్పుడు ఆ అమ్మాయి పుట్టగానే సహజంగా ఏ తండ్రికైనా అమ్మాయి పుట్టిన బరువు బాధ్యతలు ఉన్నాయి, ధర్మబద్ధంగా ఆ పుట్టిన సమయాన్ని ఆలోచిస్తుంది. అప్పటి నుంచి వాడు సిస్టమ్ లైఫ్ స్టైల్లో ఉన్నాడు అనుకోండి, స్ట్రీమ్ లైన్ అయితే అయిపోయింది, ఏమవుతుంది, డబ్బు కలిసి వస్తుంది. అంటే మనం చేయనటువంటి శ్రమ చేయకుండా ఏది మన దగ్గర రాదు. మనం చేసేటువంటి కర్మల్లో మార్పు రావడం కావచ్చు, బుద్ధిలో మార్పు రావడం కావచ్చు, ప్రతి పైసా పక్కన పెట్టడం కావచ్చు, వీటి దురలవాట్లకి పోకపోవడం కావచ్చు, ఇవన్నీ కూడా ప్రభావం చేస్తుంటాయి. సో ఇవన్నీ కూడా అంటే పూర్వజన్మ రుణాలు బట్టే కలిసి రావడం, కలిసి రాకపోవడం అవన్నీ కూడా జరుగుతాయి.